నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే ఎన్నికలకు సంసిద్ధులు కావాలన్న త్రిపుర మాజీ సీఎం. అవలంబించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు బిప్లబ్ కుమార్ దేబ్ దిశానిర్దేశం. ప్రజాసేవలో కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్స్లు. అత్యవసర సమయాల్లో ఆదుకుంటున్న ప్రాణదాత వాహనాలు. సాదా సీదాగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం. వార్డుల సమస్యలపై చర్చ. 20 అంశాలపై ఎజెండాకు ఆమోదం. రెండో రోజు రెసిడెన్స్ వైద్యుల ఆందోళన. విధులు బహిష్కరించి రిమ్స్ ఓపీ విభాగం వద్ద నిరసన. పాలిసెట్ పరీక్ష ప్రశాంతం. కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం. 10వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి. 95.34% ఉత్తీర్ణత సాధించి ఆదిలాబాద్ 9వ స్థానం. ఎండిపోతున్న హరితహారం మొక్కలు. నిర్లక్ష్యం వేడని అటవీ శాఖ అధికారులు. ఇక డీటెయిల్స్ వస్తే, రాబోయే ఎన్నికలకు అందరూ సంసిద్ధులు కావాలని బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేయాలని త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు బీజేపీ జిల్లా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో నియోజకవర్గ సంపర్క అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. బీజేపీ కూర్చొని రాజకీయం చేసే పార్టీ కాదని, ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగుల కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. దేశంలో అత్యధిక కాలంలో ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాడిన ఏకైక పార్టీ బీజేపీయేనని పేర్కొన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కేసీఆర్ ను తెలంగాణ సీఎం చేస్తే బదులుగా చేసిందేమని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరిస్తున్నారన్నారు. సెక్రటరియట్ కు రాకుండా ప్రగతి భవన్ కే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, తెలంగాణ సర్కార్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ అంటూ అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలే కాదు, ప్రజలంతా మోదీతో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రకంగా మనం బలోపేతం చేసుకోవాలి. పెద్దలు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి రావాలి. ఆ రకంగా మిత్రులు, मैं पूर्व से आया हूँ, नॉर्थ ईस्ट से, और नॉर्थ ईस्ट मतलब ईशान कौन है, लक्ष्मी बचता है। और जहां मैं बैठा हूँ आदिलाबाद है, ये महाराष्ट्र के बड़ा है, और सोयाबीन की खेती के लिए तो पूरी दुनिया में जाना जाता है, कपास के लिए जाना जाती है। पर आज साथ ही साथ भारतीय जनता पार्टी के सबसे सुंदर जो काम इस प्रदेश में जहां है वो आदिलाबाद में है। यहां से आप लोगों ने हम लोगों को एमपी भी दिया है, बाबूराव जी को, तो इसलिए मैं आप सभी के प्रति आभारी हूं, क्योंकि मैं ऐसा एक व्यक्ति उदाहरण हूं जो इस पार्टी में अंतिम व्यक्ति को गांव से उठा के कैसे सीएम तक पहुंचा दी जाती है, ये मैं एक बड़ा उदाहरण हूं इस पार्टी में। इसलिए मैं आज जब देखता हूं यहाँ बहुत नौजवान सरपंच है, चार तो उनको देखने के बाद टीआरएस के लोग समझता है बोले ये आगे जाके क्या क्या करेगा। ये नौजवान है, ऊर्जा है उनके अंदर, ताकत है, मेहनती है। देखिए, मेहनत का कोई दूसरा विकल्प नहीं होता, और साथ आपके विद्या, बुद्धि, विचार एक साथ हो जाए तो और भी अच्छा है। मुझे यहाँ के कार्यकर्ता को मैंने देखा, मुझे बहुत अच्छा लगा। मैं बात करूंगा, अब मीडिया के बंधुओं को मैं एक बार बोल देता हूं, बाद में तो आपके साथ मैं रहूंगा। हो सकता है अब मैंने उनको, मेरे मित्र को बोल रहा था, मैं जब पार्टी अध्यक्ष रहा था तो मैं डंडा लेके बैठता था रात 2 बजे तक पार्टी में। तो इसलिए अभी सब बहुत लोग खुश है, बोले हमारा दादा बा भाई आए हैं, तो थोड़ी देर बाद खुशी निकलेगी, क्योंकि मैं 4 साल अध्यक्ष रहा हूं पार्टी के, तो मुझे संगठन में काम करना बहुत अच्छा लगता है, कार्यकर्ता के साथ बैठना अच्छा लगता है, कड़ाई से बात करना अच्छा लगता है, और प्यार से एक साथ भोजन करना भी अच्छा लगता है। मेरे मीडिया के मित्रों,
मैं आया हूं, हमारे हैदराबाद में नेशनल एग्जीक्यूटिव 2 और 3 तारीख आयोजित की गई है और उसमें आदिलाबाद से बड़ी मात्रा में माननीय प्रधानमंत्री जी का जो रैली होगी 3 तारीख को 4 बजे शाम को, उसमें भाग लेंगे। उसी का तैयारी और संगठन की क्या तैयारी, आगामी जो विधानसभा और लोकसभा इलेक्शन होगी, इसके लिए अभी से हमारी तैयारी शुरू होनी है। भाजपा बैठ के राजनीति नहीं करने वाले पार्टी है, वो अंतिम कार्यकर्ता का पार्टी है। सत्ता आते जाते रहते हैं, किंतु हम लोग काम करते रहते हैं। इस देश में लंबे समय से ज्यादा, सबसे लंबे समय अपोजिशन का रोल किसी ने अदा किया, भाजपा ने किया था। और मैं ये भी मानता हूं, माननीय प्रधानमंत्री जी के नेतृत्व में सबसे लंबा समय की जो केंद्र की सरकार हो, राज्यों की सरकार हो, चलने वाली व्यवस्था वो भारतीय जनता पार्टी की ही है। शुरुआत हो चुकी है माननीय प्रधानमंत्री जी के नेतृत्व में। ఎన్ఆర్ఐ కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమాన్యోస్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి స్థాపించిన ప్రాణదాత అంబులెన్స్లు నిరంతరంగా పయనిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఆపన్న హస్తం అందిస్తూ సరైన సమయాలకు ఆసుపత్రులకు చేరుస్తూ రోగుల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నాయి కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్స్లు. ఆదిలాబాద్ జిల్లా తాన్సీ మండలం కోడత్ గ్రామానికి చెందిన 46 సంవత్సరాల వ్యవసాయదారుడు పి పోతారెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని మెరుగైన చికిత్స కోసం అతన్ని ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి చేర్చింది. సమయానికి ఆసుపత్రికి తీసుకొచ్చినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. 21 అంశాలపై ఎజెండాను ప్రవేశపెట్టగా అందులో 20 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి తగినంత నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజని, కమిషనర్ ఎం శైలజ, కౌన్సిలర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనవసరం కదా, టోల్ పక్క పెట్టండి. గవర్నమెంట్ ఇచ్చి బయట పెట్టే అడ్మిషన్ ఇవ్వలేదు. ఒక్కసారి చైర్మన్ సాబ్ రాకముందు 10 నిమిషాల ముందు వచ్చేయాలి అందరు స్టాఫ్. సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి మీడియాని అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. 6 నెలల పెండింగ్ వేతనాలు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ రెసిడెన్స్ వైద్యులు రెండో రోజు విధులు బహిష్కరించి ఆదిలాబాద్ రిమ్స్ ఓపీ విభాగం ఎదుట ఆందోళనకు దిగారు. జనవరి నుండి స్టైఫండ్ రావడం లేదన్నారు. తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. కోవిడ్ టైంలో తమను రిక్రూట్ చేసుకున్నారన్నారు. స్టైఫండ్ రిలీజ్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. రోగులను ఇబ్బందులకు గురి చేయడం తమ ఉద్దేశం కాదని, ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి వెంటనే స్టైఫండ్ రిలీజ్ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో వైద్యులు సురేందర్, డాక్టర్ దీపక్, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు అయితే ఏం రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి.
ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఎక్కడి నుంచి అయితే రెస్పాన్స్ లేదు. మేము ఏంటంటే జనవరి నుంచి మాకు స్టైఫండ్స్ రాలేదు, ఆల్రెడీ నిన్ననే చెప్పాము. ఇంకా మాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. వచ్చేంత వరకు మేము ఈ స్ట్రైక్ అయితే కంటిన్యూ చేస్తుంటాం. 1 డే అయినా కావచ్చు, 2 days అయినా కావచ్చు, 10 days అయినా కావచ్చు. ఎందుకంటే మేము 6 నెలలుగా ఏం లేకుండా ఇన్ని నెలలుగా మేము చేయలేదండి. ఆల్రెడీ 2-3 months నుంచి అడుగుతూనే ఉన్నాము, అయినా సరే రెస్పాన్స్ లేదు. దానికి లాస్ట్ ఆప్షన్గా మేము స్ట్రైక్ ఎంచుకున్నాం అంతే. మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు వెంటనే స్టైఫండ్స్ అయితే రిలీజ్ చేయాలి, ఇది ఒకటండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మమ్మల్ని కోవిడ్ టైంలో రిక్రూట్ చేసుకున్నారు. 3 months మేము జూన్, జూలై, ఆగస్టు ఆ మంత్ 3 months వీళ్ళు కోవిడ్ టైంలో మేము కావాలని రిక్రూట్ చేసుకున్నారు. కానీ మా ఎస్ఆర్షిప్ ఎండ్ కావడానికి జూలై ఎండింగ్ అవుతుందండి. వాళ్ళు 3 months, ఆ 3 months కన్సిడర్ చేస్తే మాకు జూలై ఎండింగ్ అవుతుంది. కానీ ప్రజెంట్గా ఏమంటున్నారంటే ఆ 3 months కన్సిడర్ చేయం, మీరు ఎక్స్ట్రా 3 months చేయాల్సి వస్తుందని చెప్పేసి లేటెస్ట్గా అంటున్నారు. సో అది మా డిమాండ్, అది ఎక్స్ట్రాగా. ఎందుకంటే మేము ఆల్రెడీ కోవిడ్ టైంలో మమ్మల్ని రిక్రూట్ చేసుకొని చాలా ఇబ్బందులు పడి ఎవ్రీ హాస్పిటల్లో మేము ఒక్కొక్క హాస్పిటల్ నుంచి వచ్చామండి. ఒక్కొక్కరు ఉస్మానియా నుండి, ఒకరు కేరళ నుంచి కూడా వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు. సో దీంతో పాటు ఏంటంటే మాకు అది కూడా తప్పకుండా చేయాలి. ఎందుకంటే మేము చేసాం డ్యూటీస్, 3 months డ్యూటీ చేసాం, దానికి ఎటువంటి లేదు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వ్యవసాయ కళాశాల, వెటర్నరీ కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కోవిడ్ నిబంధనల మధ్య ప్రారంభం కాగా విద్యార్థులు 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా సమన్వయకర్త ఎం ప్రకాష్ రావు విద్యార్థుల హాల్ టికెట్లు పరిశీలించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొందరు విద్యార్థులు పెన్నులు తెచ్చుకోకపోవడంతో కళాశాల యాజమాన్యం వారికి పెన్సిళ్లను పంపిణీ చేశారు. కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడి నెలకొంది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ అలేఖ్య అన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు వ్యాధులకు కీలకమని, ఈ సీజన్లో దోమల సమస్యను నివారించడానికి ప్రతి శుక్రవారం డ్రై డేగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచే విధంగా గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని హెల్త్ సూపర్వైజర్ శ్యామల అన్నారు. సాధారణ ప్రసవాలు జరగడానికి చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తున్నామన్నారు. జైనత్ మండలంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారన్నారు. నార్మల్ డెలివరీస్ గురించి ప్రయత్నం చేస్తున్నాము. మా సాయశక్తిలా మేము తిరిగి వాళ్ళకు ఏఎన్సీలకు కూడా మోటివేషన్ చేసి కౌన్సిలింగ్ ఇస్తూ గవర్నమెంట్ డెలివరీస్ కావాలని
చెప్పడం జరుగుతుంది. ఇది కూడా విలేజ్ లెవెల్లో విహెచ్ఎండే, విహెచ్ఎస్ఎన్సి మీటింగ్స్, గ్రామ సభలు వాటిలో కూడా మేము చెప్పడం జరుగుతుంది. నార్మల్ డెలివరీస్ కావాలి, గవర్నమెంట్ డెలివరీసే, గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి బెనిఫిట్స్ని కూడా తీసుకోవాలి. కేసీఆర్ కిట్ కానీ, డెలివరీ అయినప్పుడు డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆడపాప పుడితే 13,000, మగ పాప పుడితే 12,000 వస్తాయని. వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రైవేట్కి వెళ్తే 30,000, 40,000 ఖర్చు అవుతాయి. ఆ ఫైనాన్షియల్ కూడా తగ్గించడానికి మీకు ఏ విధంగా ఖర్చు అవుతాయి వెళ్ళకూడదు. మా దగ్గర పిఎస్సికి రావాలి, నార్మల్ డెలివరీ చేస్తాము. మన ఇంట్లో నుండి మనం హైజీనిక్ అనేది మెయింటైన్, ఇంటి నుంచి మనం స్టార్ట్ చేస్తే మన పరిసరాలు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా మనకి చాలా నీట్గా ఉంటాయి. ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ అవుతే మన సరౌండింగ్స్ నీట్గా ఉంటాయి, మన విలేజెస్ నీట్గా ఉంటాయి. సో మనకి డిసీజెస్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. సో ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఖచ్చితంగా అది ఇంటి నుంచి అనేది మెయింటైన్ చేయాలి. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నుండి స్టార్ట్ చేసి అట్లా విలేజెస్ అట్లా అందరూ అలానే మెయింటైన్ చేస్తే మనం ఖచ్చితంగా ఈ సీజనల్ 3 months వచ్చే సీజనల్ డిసీజెస్ అనేది కంట్రోల్ చేయవచ్చు. బేల మండలంలోని సైద్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు టీబీపై ఆదిలాబాద్ జిల్లా వైద్యులు అవగాహన కల్పించారు. పీహెచ్సీ పరిధిలోని కొబ్బాయి, చాప్రాల గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లకు టీబీ వ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల 40 గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్లి ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతున్నట్లయితే వారిని ఖచ్చితంగా డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆశా వర్కర్లదేనని సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల 500 రూపాయల చొప్పున మొత్తం 6 నెలల వరకు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనసూయ, ఏఎన్ఎం శ్యామల, వివిధ గ్రామాల ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రెండు వారాల నుంచి ఇంకా లక్షణం రాజపూట ఆ టీబీ పేషెంట్ ఉంటే అతనికి టెస్ట్ చేయించాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు టెస్ట్ చేయించాలి. ఇంకా ఏముంది, గవర్నమెంట్ ఒక టీబీ పేషెంట్ ఉంటే వాళ్ళే అంటే 20-25 వరకు అర్థం చేయాలంటున్నారు. అంటే టీబీ నడుపుతుంటే ఒక టీబీ కేసు జరుగుతుందంటే ఒక 10-20 మంది తగ్గినట్టు. హుషారైంది, మంచిగా క్లీన్ చేస్తాం, అటువంటి 85 వాళ్ళు డ్రగ్ రెసిస్టెన్స్కి అటువంటి వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటంటే 11 to 13 months ఉంటుంది. ఇంకా మీరు విజిట్ చేస్తారు కదా ఫీట్ లెవెల్ బోన్ టీబీ నెత్తి నరాలు ఉంటాయి, దానికి ఎఫెక్ట్ అవుతుంది. అది టీబీ మెనింజైటిస్ అంటారు. ఈ టీబీ ట్రీట్మెంట్ అనేది నార్మల్గా 2 రకాలుగా ఉంటుంది. పల్మనరీ టీబీ, ఎక్స్ట్రా. అన్నం తిన్న తర్వాత ఒక 1/2 hour ఆగి 10 నిమిషాలకు ఒకసారి వేసుకున్నాం. అది కూడా 1 time. కొందరు ఏం చేస్తున్నారు, గోళీలు అంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం వేసుకుంటున్నాం. ఇట్లా వేసుకుంటే టీబీ అనేది తగ్గదు. అర్థమైందమ్మా? రోజు మేము టీబీ మీద మా ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు మీటింగ్ తీసుకోవడం జరుగుతున్నది. మా పిఎస్సి పరిధిలో 3 సబ్ సెంటర్లు ఉన్నాయి. వాటికి సంవత్సరానికి 32 టార్గెట్లు ఇవ్వడం జరిగింది. అందులో 50% మేము అచీవ్మెంట్ అయినాము. ఇంకో 50% కొరకు ఆశాల ద్వారా ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేయించి శాంపుల్స్ తీసుకురావడం జరిగింది. ఆ శాంపుల్స్ని టెస్ట్ చేసేసి పాజిటివ్ కేసులకు వారికి తగిన చికిత్స అందజేయడం జరుగుతుంది. వారితో పాటు ప్రభుత్వ పథకాలు కూడా అమలు అయ్యేటట్టు చూస్తున్నాము. అందుకని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మా పిఎస్సి పరిధిలో 3 సబ్ సెంటర్లు ఉన్నాయి. అందులో సైద్పూర్ ఒకటి, చప్రాల ఒకటి, కొబ్బాయి ఒకటి. ఈ 3 సబ్ సెంటర్ల నుండి అందరూ ఆశాలు, అంగన్వాడీస్లు, ఏఎన్ఎంస్, సిస్టర్స్ అందరూ హాజరవడం జరిగింది. మరియు నిన్న హౌస్ టు హౌస్ సర్వే చేయించి కొన్ని అనుమానితులైన జ్వర పీడితులతో ఉన్న పేషెంట్ల దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని పిఎస్సికి రావడం జరిగింది. వారికి టెస్ట్ చేసేసి పాజిటివ్ వచ్చిన కేసులకు చికిత్స ఇవ్వడం జరుగుతుంది.
ఇవాళ వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 95.34% రిజల్ట్ సాధించి రాష్ట్రంలో ఆదిలాబాద్ 9వ స్థానంలో నిలిచింది. మే 23 నుండి జూన్ 1వ తేదీ వరకు జరిగిన పరీక్షల్లో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 11,134 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 5,196, బాలికలు 5,419, మొత్తంగా 10,615 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 94.16%, బాలికలు 96.46% ఉత్తీర్ణత సాధించి బాలికలపై చేయిగా నిలిచారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రణీత్ తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మే 23 నుంచి జరిగింది సార్. 23 to 30th మే వరకు. మరి ఈ ఎగ్జామ్లో టోటల్ ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు 11,134 విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. అందులో నుండి 10,615 విద్యార్థులు పరీక్ష పాస్ అయ్యారు. టోటల్ పర్సంటేజ్ మన జిల్లాది 95.34. మరి ఈ పర్సంటేజ్ రావడానికి ఇంత శాతం ఎక్కువ శాతం విద్యార్థులు పాస్ కావడానికి ముఖ్య కారణంగా మీ అందరి యొక్క సహకారము, అలాగే గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ తీసుకొని విద్యార్థుల శాతం పెంచడానికి గైడ్లైన్స్ ఇవ్వడానికి మాకు వాళ్ళు చాలా సహకరించారు. అలాగే మా స్టాఫ్ కూడా చాలా కోఆపరేషన్ ఉంది సార్. అందరూ కంటిన్యూస్ ఎగ్జామ్స్తో మీటింగ్ తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన బోధన, అలాగే కోవిడ్ ఉండడం వల్ల 2.5 years నుంచి స్కూల్స్ లేవు. మరి వారికి మనకు మంచి ప్రాక్టీస్ చేయించుకొని ఎగ్జామ్ పకడ్బందీగా రాయడానికి హార్డ్ అంటే హోంవర్క్ ఎక్కువ ఇచ్చి ఇంకా ఎగ్జామ్ స్పీడ్గా రాయడానికి వారికి సందేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజల్ట్లో సార్ మనకు గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ 100% 41 స్కూల్స్ వచ్చినాయి. అంటే ఆ స్కూల్లో టోటల్ విద్యార్థులకి 100% వచ్చింది. బేల మండల అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హరితహారం మొక్కలు నాటకం ముందే ఎండిపోతున్నాయి. మండలంలోని బాది అటవీ క్షేత్రంలో హరితహారం మొక్కలు నాటాలని 500కు పైగా గుంతలను సిద్ధం చేశారు. ఇందుకోసం అటవీ కార్యాలయంలో కొన్ని రోజులుగా మొక్కలకు నీళ్లు పోసి పెంచుతున్నారు. ఇటీవల కాలంలో వాటి నిర్వహణ మర్చిపోవడంతో అవి ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. హరితహారం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల పట్టింపు లేక సర్కార్ లక్ష్యం నీరుగాడుతుంది. మొక్కల విషయమై స్థానికులు ఎఫ్ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ఇక వర్షాలు రాకపోతే మొక్కలు ఎండిపోతాయని దానికి నేనేం చేయాలంటూ బదులివ్వడం విధుల పట్ల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుంది. ఇక మొత్తానికి హరితహారం లక్ష్యం నెరవేరుతుందా? అధికారులు స్పందించి వాటిని ఎండిపోకుండా కాపాడగలుగుతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది.
బేల మండల కేంద్రంలోని స్థానిక సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ డీలర్ల ఆధ్వర్యంలో వర్షం కోసం కప్పతల్లి పూజలు నిర్వహించారు. గత వారం రోజుల నుండి వర్షాలు పడ్డలేదు. దీంతో వరుణుడి కరుణ కోసం కప్పతల్లికి పూజలు చేసి వేడుకున్నారు. వర్షాల జాడలేక వేసిన విత్తనాలకు మొలకలు రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని సర్పంచ్ వట్టిపల్లి ఇంద్రశేఖర్ అన్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి సకాలంలో వానలు కురవకపోతే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆ వరుణ దేవుడు కరుణించాలని వేడుకున్నారు. ఇందులో భాగంగా యువత బ్యాండ్ మేళాల మధ్య నృత్యాలు చేస్తూ వర్షాలు పడాలని ప్రధాన వీధుల గుండా తిరిగారు. ఈ కార్యక్రమంలో బేల మండల జెడ్పీటీసీ అక్షితా సతీష్ పవర్, మాజీ సర్పంచ్ ఓలఫ్ వార్ దేవన్న తదితరులు పాల్గొన్నారు. అంటే వర్షాలు సరిగ్గా లేవు. ఇప్పటికే రైతులు 2-3 సార్లు ఎదుర్కొంటారు. బేల మండలంలో ఇప్పటికే రైతులు పాపం 2 సార్లు మరి సీడ్స్ పెట్టడం జరిగింది. వర్షం లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఒక పురాతన కాలంలో ఏదైతే కప్ప ఆట ఆడితే మరి వరుణుడు వర్షం పడుతుందని ఏదైతే మన కోరిక ఉందో, నమ్మకం ఉందో, ఆ నమ్మకంతోనే మరి ఈరోజు బేలా సీడ్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కప్ప ఆట చేయడం జరుగుతున్నది. లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా గవర్నర్ నాకుల సంతోష్, మొదటి ఉప గవర్నర్ హనుమండ్ల రాజిరెడ్డి హాజరయ్యారు. ఇక నూతన కార్యవర్గాల అధ్యక్షులుగా కాలేవారు ప్రకాష్, నిర్మలక్కర్ విశ్వాస్, కార్యదర్శులుగా నరేందర్, మంద అశోక్, కోశాధికారులుగా కరీం, సుధాకర్ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఇక లయన్ అంటే నిజమైన సేవాపరుడని, ఎల్లవేళ్లా అందుబాటులో ఉంటూ నిర్భాగ్యులకు సేవలందించాలని లయన్ జిల్లా గవర్నర్ నాగుల సంతోష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీలు ఉషా కిరణ్, జెడ్సీ రమాకాంత్, వెంకటరమణ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తదుపరి కార్తీక్ ప్రస్తుతం న్యాయవాదంలో ఉన్నారు. చంద్రప్రకాష్ ప్రోత్సాహంలో 15-16 కార్యదర్శి గారు 16-17 చివరిగా పనిచేశారు. వీరి చిత్రీకరణను వీరి ప్రస్తుతం జోనల్ చైర్మన్ గారు ఈరోజు గౌరవనీయులైన మీరు అందుకు నమ్మకం తెలిపి రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని కళాసంస్థగా ఉంటానని, లక్ష్యాలను ప్రవర్తన అందులో పాల్గొన్నప్పుడు అన్ని సమస్యలు వెబ్సైట్లో నా పేరు మాయన్, ఇంకా నారాయణ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్గా వారి యొక్క పేరు ప్రదర్శన. సో ఇన్ దిస్ లాస్ట్ 24 hours of enjoyment, right? Minutes, how important to anybody, any individual. So in the same way, I do also cherish this last 24 hours. But in 24 hours, so the best thing a governor can enjoy his dynasty here is extending a new club. So,
you really wanted to have some specialization for you, right? Naakandu goppataram emundi. Now our Lions Clubs International Organization is called as the world's #1 organization, world's best organization. Why all these reasons? ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం గీర్నూర్ గ్రామ రైతులు సోయా విత్తనాలు మొలకెత్తలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధిక పెట్టుబడులు పెట్టి డీఏపీ విక్రాంత్ కంపెనీ సోయా బ్యాగులు తెచ్చివేశామని, తీరా విత్తనాలు మొలకెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్రంగా నష్టపోయామని, కలెక్టరే తమకు న్యాయం చేయాలని కోరారు. అప్పటి వరకు ఇక్కడ నుండి వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఓ రైతు ఏకంగా పెట్రోల్ బాటిల్ పట్టుకుని వచ్చారు. కంపెనీ యాజమాన్యం డీలర్పై కేసులు నమోదు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరము నాకు ఇన్ని ఎకరాల భూమి ఉండే, ఇన్ని ఎకరాల భూమిలో ఇన్ని ఎకరాలకు సంబంధించిన పత్రాలు ఈ రోడ్ల మీద ధర్నాలు చేస్తుండ్రు. యాక్చువల్లీ రైతులు ఎక్కడ ఉండాలా? చేనులలో ఉండాలా. చేనులలో ఉండకుండా ధర్నాల్లో చేస్తుంటే రోడ్ల మీద కూర్చొని ఈ ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ఎందుకు రైతులు అంటే అంత చులకన్నా మీకు? అంటే మాకేమనిపిస్తుంది అంటే రైతాంగానికి ఈ అధికారులు నాయకులు ఈ విక్రాంత్ సోయా సీడ్స్ వాళ్ళతో కుంభకైనరా? మరి ఎందుకు మీరు రెస్పాన్స్ కావట్లేదు? ఇప్పటివరకు మన ఈ ప్రభుత్వంలో యంత్రాంగం ఉన్నదా లేదా? మీరే చెప్పండి. ఇప్పుడు మీకు ఓట్లు కావాలా కానీ మా బాధలు అవసరం లేదు, మా కష్టాలు అవసరం లేదు. రైతులు అంటే మీకు అంత చులకన భావం ఎందుకో మాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఒకటే మీకు హెచ్చరిస్తున్నాం, మీరు ఖబర్దార్ మాకు ఎకరానికి 50,000 గిట్ల ఇవ్వకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఆందోళనలు చేయడం వల్లే ప్రభుత్వం దిగొచ్చి జొన్నలు కొనుగోలు చేస్తుందని, ప్రతిపక్ష పార్టీలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని తాన్సీ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. వర్షాలు ఎక్కువ ఉన్నందున బండల్ నాగ్పూర్ గ్రామంలోని గోదాంలో నాచనగ్గా బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సమక్షంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఇక వర్షాలు తగ్గుముఖం పట్టాక మండల కేంద్రాల్లో కొనుగోలు జరుపుతామన్నారు. ఇక ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో రైతు సంఘం మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ ధనుంజయ్, కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జొన్నల కొనుగోళ్ల విషయంలో మరి కొన్ని ప్రతిపక్ష పార్టీలు మేము తాంసీ మండల కేంద్రంలో 28 మంది పట్టుకొని ధర్నా చేసి మేము ఈరోజు ధర్నా చేసినాం కాబట్టి మళ్ళా మండల కేంద్రంలో కొనుగోలు చేస్తున్నారని జబ్బల్చడం. మరి దాని విషయంలో మేము ఒకటే క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. ఆ రోజు గత వారంలో ఏదైతే కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వారంలో వర్షాలు బాగా ఉన్నందువల్ల మరి మండల కేంద్రమైన తాంసీ మన గోదాంలో అంటే పూర్తి ఫెసిలిటీస్ గోదాంకు సంబంధించినటువంటి పూర్తి స్టోరేజ్ సామర్థ్యం తక్కువ ఉన్నందువల్ల కొన్ని రోజులు వర్షాలు తగ్గేంత వరకు అక్కడ బండనాగూరులో పెద్ద గోదాం ఉంది కాబట్టి అక్కడ కొనుగోలు చేయాలని ఒక కారణం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాబోయే ఎన్నికలకు సంసిద్ధులు కావాలన్న త్రిపుర మాజీ సీఎం, అవలంబించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు బిప్లబ్ కుమార్ దేవ్ దిశానిర్దేశం. ప్రజాసేవలో కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్స్లు, అత్యవసర సమయాల్లో ఆదుకుంటున్న ప్రాణదాత వాహనాలు. సాదా సీదాగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం, వార్డుల సమస్యలపై చర్చ, 20 అంశాలపై ఎజెండాకు ఆమోదం. రెండో రోజు రెసిడెన్స్ వైద్యుల ఆందోళన, విధులు బహిష్కరించి రెమ్స్ ఓపీ విభాగం వద్ద నిరసన. పాలిసెట్ పరీక్ష ప్రశాంతం,
కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం. 10వ తరగతి ఫలితాల్లో బాలికలదే పై చెయ్యి. 95.34% ఉత్తీర్ణత సాధించి ఆదిలాబాద్ 9వ స్థానం. ఎండిపోతున్న హరితహారం మొక్కలు నిర్లక్ష్యం వేడని అటవీ శాఖ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం జనం కోసం. మన కళలు, మన సంస్కృతి, మన అమ్మా న్యూస్.